సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఆగస్టు 1, 2024లో ఎస్సీ సమాజానికి సంబంధించి ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఎస్సీలను సబ్ క్లాసిఫై చేయవచ్చు, వర్గీకరణ చేయవచ్చు అని ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా అదే సుప్రీంకోర్టు ఇదే ఎస్సీ సమాజానికి సంబంధించిన దాంట్లో క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే ఎస్సీ హోదా క్లెయిమ్ చేయడము కుదరదు అని చెప్పి మరొక జడ్జిమెంటు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చాలా డిబేట్ జరుగుతుంది. ఈ డిబేటు దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా జరగడం లేదు. యూపీ, బీహార్, తమిళనాడు, కర్ణాటక, ఎక్కడ, మహారాష్ట్ర ఎక్కడ జరగడం లేదు. ఒకవేళ గతంలో ఇచ్చినటువంటి జడ్జిమెంటు కరెక్ట్ అయితే ఇప్పుడు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా కరెక్టే అని ఒప్పుకున్నట్టు అవుతుంది. ఒకవేళ ఎవరైనా ఇప్పుడు ఇచ్చినటువంటి జడ్జిమెంటు తప్పు అని ఆర్గ్యూ చేస్తే గతంలో 2024లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా తప్పైపోతుంది. ఒక గేమ్ అనేటువంటిది స్టార్ట్ అయిపోయింది. గేమ్ ఎవరు స్టార్ట్ చేసిండ్రు అనేది అప్రస్తుతం. ఆ గేమ్లో మాత్రం ఈ సమాజం పడిపోయింది. కాబట్టి డిబేట్ కండక్ట్ చేస్తున్నటువంటి వారు కనుక మీరు ఆ జడ్జిమెంట్ మీద అభిప్రాయము, ఈ జడ్జిమెంట్ మీద అభిప్రాయము కలిపి అడిగితే ఎందుకు ఈ రకంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ రకమైనటువంటి ఆలోచనలు కొనసాగుతున్నారు ఈ సమాజం అనేటువంటిది ఒక క్లియర్ కట్ ఒక ఆలోచన అనేటువంటిది బయటకు వస్తుంది అనేటువంటిది మీకు రిక్వెస్ట్ చేస్తూ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను.